ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నమో విశ్వక్షేణాయ నమః. శ్రీం మహాలక్ష్మీమాతాయై నమః. హ్రీం మహావిష్ణుపితాయై నమః. महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. జై శ్రీ మహావిష్ణు. భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనం 10వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. యథావిధిగా మనం ఈ శ్లోకాల యొక్క అర్థం తెలుసుకునే ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి యొక్క నామాన్ని స్మరించుకుంటూ నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాం. అయితే నేను చెప్పేది విష్ణు సహస్రనామాల యొక్క అర్థం. అది ఉపనిషత్తుల ఆధారంగా వేదాలను ఆధారంగా ఎన్నో పురాణాలు ఇతిహాసాల ఆధారంగా రచింపబడినటువంటి పుస్తకంలోంచి అధ్యయనం చేసి ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత వాటిని ఒక తీరుకు తీసుకొచ్చి నేను వాటిని వివరంగా మీకు అందిస్తున్నాను అన్నమాట. శ్రద్ధగా విని మనసులో మీరు నారాయణ మంత్రం చేసుకున్నప్పుడల్లా కూడా ఈ నామం యొక్క అర్థం ఇది అనుకుంటూ చేయటం వల్ల ఇంకా మన యొక్క ఒక కాన్సన్ట్రేషన్ అనేది స్వామివారి మీదకి పూర్తిగా వెళ్ళడానికి అవకాశం ఉన్నది కదా, అవుతుంది, అలాగే జరుగుతుంది. 9వ శ్లోకం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈశ్వర అంటే సర్వశక్తి సంపన్నుడు అని స్వామివారికి ఈ యొక్క నామం. కాబట్టి ఆ సదాశివుణ్ణి కూడా సర్వశక్తి సంపన్నుడనే సంబోధిస్తారు. కాబట్టి ఇక్కడ మీరు శివకేశవుల భేదాన్ని ఎట్టి పరిస్థితిలో చూడరాదు. శివకేశవులిద్దరూ కూడా ఒకటే. ఇప్పటి వరకు ఈ 9 శ్లోకాల్లో శివకేశవుల గురించి మొత్తం 9 శ్లోకాల్లో దాదాపు 3 శ్లోకాల్లో శివ, ఈశ్వర, శంకర, ఇప్పుడు ఈ శంభు అనేటువంటి నామాలన్నీ కూడా వచ్చేసాయి. దాంతోపాటు ఆ శ్రీ మహావిష్ణు సహస్రంలో భీష్మ పితామహులు మనకు ప్రసాదించినటువంటి ఈ విష్ణు సహస్రంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక వైద్యుడు, ఒక ఇంజనీర్, ఒక శాస్త్రవేత్త ఈ రూపంలో స్వామివారి యొక్క నామాల్లో మనకు వచ్చేసాయి. మనం ఇంకా రావాల్సింది ఇంకా 2-3 ఉన్నారు. ఎవరు? రైతు, విద్యార్థి, ధన కోశాధికారి, అవి కూడా వస్తాయి. ముందు శ్లోకాల్లో స్వామివారి యొక్క స్వరూపం, నామం యొక్క అర్థం కూడా మీకు తెలుస్తుంది. అయితే మేధావి అనే దాని గురించి చాలా వివరంగా చెప్పాను. ఎవరికైతే మేధాశక్తిని అధికంగా సంపాదించాలనేటువంటి ఆకాంక్ష ఉంటుందో వారు ఓం నమో మేధావియై నమః అనేటువంటి నామాన్ని స్పష్టంగా స్వామివారి ముందు కూర్చుని రోజు 11 సార్లు లేదా 108 సార్లు లేదా నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణ చేయడం వల్ల మేధాశక్తి మీకు లభిస్తుంది. విక్రమః సాధకుల యొక్క వారి యొక్క సాధనను బట్టి మెల్లమెల్లగా ఉన్నత పదమును వెళ్ళువాడు కాబట్టి విక్రమః అనేటువంటి నామం సంతరించినది. తర్వాత ఆత్మవాన్ తన మహిమయందే సర్వదా సుప్రతిష్ఠుడై ఇండువాడును అని యొక్క నామం స్వామివారికి లభించింది. ఈ విధంగా స్వామివారి గురించి మనం
ఇక 9వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 10వ శ్లోకం ఏంటంటే, శ్రీ గురుభ్యో నమః హరి ఓం. 10వ శ్లోకం ఓం హరి ఓం. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. ఇది ఏ విధంగా చదవాలంటే, ఓం సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. ఇంకొకసారి చదువుతాం. సురేశః శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. చాలా విశిష్టమైనటువంటి యొక్క మహాశ్లోకం. ఈ శ్లోకానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ శ్లోకాన్ని భీష్మ పితామహుల చేత చెప్పబడింది. అయితే ఈ సందర్భంగా ఒక్కొక్క నిమిషం భీష్మ పితామహుల గురించి చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. శంతన మహారాజు యొక్క భార్య గంగాదేవి. విష్ణు పాదాల యందు పుట్టినటువంటి ఏకైక జగన్మాత గంగాదేవి. అయితే వాళ్ళిద్దరి యొక్క సంతానమే భీష్మ పితామహులు. ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశారు, నేను పెళ్లి చేసుకోను అని. ఎందుకంటే అప్పటికే ఆయనకి 5 సోదరులు, తన తండ్రికి నిత్య యవ్వనం, నిత్య అధికారం, సార్వభౌమాధికారం, రకరకాల కోరికలు ఉండటం చేత తాను తన కోరికలను ఛేదించి సోదరులను చూసుకుంటూ తన యొక్క జీవితాన్ని కౌరవులకి అంకితం చేశారు. అయితే కౌరవులతో పాటు పాండవులకు కూడా అంకితం చేశారు. కానీ పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన యుద్ధ సంగ్రామంలో కౌరవుల వైపు ఉండవలసి వచ్చినది. కానీ మనసంతా కూడా ఆయన ధర్మం మీదే ఉన్నది. ధర్మం అంటే ఏంటి? పాండవుల దగ్గర ఉన్నటువంటి ధర్మం మీదే ఉన్నది. ఇద్దరు సమానమే. ఇద్దరు, ఆ కౌరవులు మనవాళ్లే, ఈ పాండవులు కూడా మనవాళ్లే. అయితే తన జీవితంలో స్వామివారు భీష్మ పితామహులు ఎన్నో బాధలు పడ్డారు. ఎంతో మానసికటువంటి ఒత్తిడికి గురి అయ్యారు. అయినా సరే ఏనాడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కౌరవులకు ఇచ్చినటువంటి మాట మీదే నిలబడ్డాడు. ప్రాణం పోయే వరకు కూడా ఎప్పుడూ కూడా అధర్మంగా వ్యవహరించలేదు. ఎన్నిసార్లు కించపరిచినా కూడా దుర్యాధన దుశ్శాసనుల చేత ఏనాడు కూడా తన యొక్క బాధను తన మనసులోనే ఉంచుకున్నారు, కానీ బయటకి ఏనాడు వ్యక్తం చేయలేదు. అటువంటి పురాణ పురుషుడు, మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయనకి అత్యంత ప్రీతికరమైన ఆరాధ్య దైవమైనటువంటి వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీద వెలిసినటువంటి అవతారం ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన సకల జ్ఞాని, సర్వ విద్యా సారంగతుడు. కాబట్టి ఆ యొక్క స్వరూపాన్ని మహావిష్ణు స్వరూపమని గ్రహించగలిగిన ఏకైక వ్యక్తి, గ్రహించినటువంటి ఏకైక మొట్టమొదటి వ్యక్తి ఆ భీష్మ పితామహుడు. అందుకే పాండవులతో పాటు మనందరికీ కూడా ముక్తి మార్గాన్ని, మోక్ష మార్గాన్ని చూపేటువంటి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ప్రసాదించేటప్పుడు చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ కూడా ఆన్సర్లు ఇచ్చుకుంటూ తను యొక్క మరణం, బాణాల మీదే శయనం ఉన్న, అన్ని బాణాల మీదే తన శరీరం ఉన్నా కూడా ఆ బాధను భరిస్తూ ఇక స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి రూపాన్ని సందర్శిస్తూ పాండవుల్ని పిలిచి చాలా వివరంగా ఆ విష్ణు సహస్ర నామాన్ని ఉపదేశించారు. అటువంటి భీష్మ పితామహులను మనం ప్రతిరోజు నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఆయన చెప్పకుంటే ఈ దివ్యమైనటువంటి మహామంత్రం ఈ భూమి మీద ఉద్భవించేటువంటిది కాదు. ఆ వాల్మీకి మహర్షి రామాయణం రాయకపోతే
రామాయణం గురించి మనకు తెలిసేది కాదు. ఏది చెప్పినా సరే, ఏది చేసినా సరే భగవంతుడు లోక కళ్యాణం కోసమే చేస్తాడు. భగవద్బంధువులారా, నేను పదే సార్లు చెప్తూ ఉన్నాను, భక్తి మార్గాలలో అత్యంత సులభమైనటువంటి మార్గం నామస్మరణ మాత్రమే. నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. నారాయణ శబ్దమాత్రం. ఆ శబ్దం అనేది ఎలా చేస్తారండి అంటే మంత్రం ఉచ్చారణ చేస్తూ. అంటే గరికపాటి నరసింహారావు గారు మహాపండితులు, సహస్రావధానులు, ఆయన చెప్పిన విధంగా నువ్వు ఏ మంత్రాన్ని చదివినా సరే దాన్ని నువ్వు ఒకసారి చదివినప్పుడు దాని శక్తి ఎక్కడికి పోదు. అది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడుతుంది. నేను ఇవాళ విష్ణు సహస్రాన్ని చదివేశాను, నాకు ఏ ఫలితం రాలేదు, నాకు లాటరీ టికెట్ తగలలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, నాకు ఇంక్రిమెంట్ రాలేదు, నాకేమి రాలేదు, ఉన్న డబ్బులు పోయింది, దేవుడే లేడు. తప్పు. ఇవాళ నువ్వు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నావు, ఒక ఇంట్లో ఉండగలుగుతున్నావు, నీ భార్యాబిడ్డలను చూసుకోగలుగుతున్నావు, తల్లిదండ్రులను చూసుకోగలుగుతున్నావు అంటే స్వామివారు నీ యందు ఉన్నందుకే, ఉన్నారు కాబట్టే, ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టే మనిషి జన్మ నీకు వచ్చింది. ఆ మనిషి జన్మ కూడా భీష్మ పితామహులు చెప్తుంటారండి. ముందు ఈ విష్ణు సహస్రాన్ని చెప్పే ముందు పాండవులకి ఆయన ఉపదేశిస్తూ ఉన్నారు. ఏమనంటే, ఎన్నో కోట్ల జన్మల తరువాత మానవ జన్మ లభిస్తుంట. మానవ జన్మలో ద్వారానే పరమలక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. పరమలక్ష్యం అంటే ఏంటి? 100 కోట్లు అది పరమలక్ష్యం మనకి. అది కాదు. పరమలక్ష్యం అంటే పరమాత్మని చేరుకోవటం. పరమాత్మ అంటే ఎవరు? వైకుంఠధాముడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు. పరమాత్మ మన ఆత్మరూపంలో మనలోనే ఉంటున్నటువంటి ఈ యొక్క పరమాత్మ అయినటువంటి మహావిష్ణువుని చేరుకోవడానికి ఒక మానవ జన్మ మాత్రమే ఉపయోగపడుతుంది. ఎన్నో అనంత కోటి జీవరాశులు ఉన్నాయి. అనంత కోటి జీవరాశులు తన నాలికతో పలకగలుగుతాయా? తన యొక్క బుర్రతో ఆలోచించగలుగుతాయా? తన యొక్క మనస్సుతో ఆలోచించగలుగుతాయా? వాటికి ఆ శక్తి లేదు. వాటికి జ్ఞానాన్ని స్వామివారు ప్రసాదించలేదు. మనకి మాత్రమే ప్రసాదించారు. మనిషికి మాత్రమే స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేస్తాం. సద్వినియోగం చేయి. ఏ విధంగా సద్వినియోగం చేయి? రోజు పెద్ద ఇన్ని 100 రకాల పళ్ళు, పూజలు, పునస్కారాలు, ప్రతి గుడికి దర్శనాలు, ప్రదక్షిణాలు, జపాలు, తపాలు చేయమని చెప్పాల. అవి చేయగలిగితే చెయ్యి, తప్పేం లేదు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నారాయణ మంత్రాన్ని స్పష్టంగా ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి దివ్య మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి దివ్య మంత్రాన్ని స్మరించు చాలు, అంతే. సింపుల్. స్మరించు. ఆ స్మరణ వల్లనే నీకు నీ జ్ఞానం, నీ యొక్క పరిపక్వత చెందుతుంది. నీ ఆత్మకు పవిత్రత ఆత్మ ఎప్పుడూ పవిత్రమైందే. నీ మనస్సుకు పవిత్రత చేకూరుతుంది. తద్వారా నువ్వు మోక్షాన్ని చేరుకోగలుగుతావు. ఈ విధంగా ఎంతోమంది మహానుభావులు, జగద్గురు శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, చిన్నజీఆర్ స్వామి వారు, గరికిపాటి వారు, చాగంటి వారు ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క విలువైన కాలాన్ని మన కోసం వెచ్చించి ఎన్నోటి వేదాలని చదివి అవపోసన బట్టి మన కోసం, డబ్బు కోసం అండి. ఎన్ని కోట్లు ఇస్తే ఈ విష్ణు సహస్రనామస్మరణ దొరుకుతుందండి? దీనికి ఒక విలువ కట్టగలమా? నారాయణ మంత్రాన్ని జపింప చేయగలమా? ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలమా? హైలీ ఇంపాసిబుల్. దీనికి కొలమానాన్ని పెట్టకండి. డబ్బు ఇస్తే పంతులు గారు వస్తారు, విష్ణు సహస్రం చేస్తారంటే చేస్తారు. మీ కుటుంబానికి మీకు కాస్త
మంచి జరగాలని కోరుకుంటారు. మమానం అంటారు అంటే నేను చదివినట్టు. ఆయనకి మీరు దక్షిణ తాంబూలాలతో ఏదో ఆ రోజు చేసినంత మటుకు ఆ ఫలితాన్ని మీరు పొందుతారు. అంత మటుకే జరుగుతుంది. కానీ మీరే చదివితే కష్టమో నష్టమో ఎన్ని బూతులు తిట్టట్లేదండి, ఎన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడట్లేదండి, ఎన్ని చేయకూడని పనులు చేయట్లేదండి, ఎన్ని పాపాలు చేయట్లేదండి మనుషులు. అతి కష్టమైనటువంటి బూతు మాటలు నేర్చుకోవడానికి మన నోరు కానీ మనసు తొందరగా వస్తుంది. అదే అతి కష్టమైనటువంటి సంస్కృత పదాన్ని, ఒక నామాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడిపోతుంది. కర్మ. దానికి కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసను అట్లీస్ట్ అదన్నా ఉంటే కూడా స్వామివారిని ఆ నామాన్ని జపించడానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఆ విధంగా భీష్మ పితామహుల యొక్క జన్మ జరిగింది. ఆ జన్మ తర్వాత తన యొక్క 5 అన్నదమ్ముల యొక్క పిల్లలను చూసుకోవడంతోనే వాళ్ళని పోషించాల్సిన బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. ఆ విధంగా తదనంతరం మరణ శయనం మీద ఉన్నటువంటి స్వామివారు మనకి సాక్షాత్తు శ్రీకృష్ణుని ముందే పాండవులను పక్కకు పెట్టుకుని వివరంగా విష్ణు సహస్రాన్ని మనకు ఉపదేశించడం జరిగింది. చూడండి ఎంత విచిత్రమో, ఎన్నో యుగాలు మారాయి. త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, కలియుగం. అయినా సరే 4 వేదాలు క్లియర్గా మనకు దొరికాయి. కాబట్టి ఏది శాశ్వతమో అది శాశ్వతంగానే ఉన్నది, ఏది అశాశ్వతమో అది అశాశ్వతంగానే పోయింది. ఏది శాశ్వతం? శ్రీమన్నారాయణ యొక్క స్మరణ, ఆయన యొక్క భక్తి, ఆ పరమపదం చేరడమే శాశ్వతం. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే రిటైర్మెంట్ అయిపోయినాక నీకేమనిపిస్తుంది? నీ బాడీ నీకు సహకరిస్తుందా? నీ ఆరోగ్యం నీకు సహకరిస్తుందా? వయసులో ఉండగా నేర్చుకో. రిటైర్మెంట్ అయిన తర్వాత దానంతా అదే చదువుకుంటూ వెళ్తుంది బ్రెయిన్. నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఇంకొకటి, భీష్మ పితామహులు ఆయన ఏం చెప్పారంటే, వేదాలు కూడా చెప్పాయి, విష్ణు సహస్రం చదవడానికి కుల మత విచక్షణ అనేటువంటి లేదు, కుల మత భేదాలు లేవు, లింగ భేదాలు లేవు, స్త్రీ పురుష శిఖండి అటువంటి భేదాలు లేవు. ఎవరైనా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రాన్ని పఠించవచ్చు. పఠించటం ద్వారానే ముక్తి కలుగుతుంది అని నొక్కి వక్కాణించి మరీ చెప్పారు ఆయన. సరే, వాళ్ళ శ్లోకం మళ్ళీ చదువుకుందాం. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ ఆహ సంవత్సరో వ్యాలా ప్రత్యయ సర్వదర్శన. సురేశ శుభమును చేకూర్చుటలో శ్రేష్ఠుడును. మీకు ఏదైనా శుభం జరగాలి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్, ఓం నమో సురేశాయ నమః. మీ పాపకో బాబుకో సురేష అని పేరు పెట్టండి. సురేష అని పిలుస్తూ ఉండండి. అది కూడా నామస్మరణ కింద వస్తుందండి. అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా మన పేర్లన్నీ కూడా భగవంతుని పేర్లు పెడుతూ ఉండేవారు. అట్లీస్ట్ ఆ భగవన్ నామం చేయలేము, పిలిస్తే ఆ పుణ్యం అన్న వస్తుందని. వాళ్ళు చాలా పెద్ద మేధావులు. వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా కరెక్టే, వాళ్ళ యొక్క పద్ధతి కూడా కరెక్టే. అయితే సురేష అంటే శుభములను చేకూర్చు వారిలో శ్రేష్ఠుడును. మీకు ఏ శుభం కలగాలన్నా కూడా, శుభం చేకూర్చాలన్నా కూడా అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉంటాయి. శుభం అంటే ఏంటంటే మంచి జరగటం,
మీరు అనుకున్న పని జరగడం, శుభం, ఒక కళ్యాణం జరగడం, లోక కళ్యాణానికి ఒక మహత్ కార్యాలను చేయడం, ఆలయాలను నిర్మించడం, పాఠశాలను నిర్మించడం, విద్యాబోధన చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా శుభాలే. మనం అనుకుంటా ఉండే పెళ్ళికి వెళ్ళకపోయినా బాధలేదండి, తప్పేం లేదు. కానీ మనిషి మరణించినప్పుడు మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి. ఒకళ్ళ కోసం వాళ్ళు పట్టించుకుంటారు, వీళ్ళు పట్టించుకుంటారు కాదండి. పరమాత్మ నీ యొక్క వ్యక్తిత్వాన్ని అప్పుడే చూస్తాడు. మీరు నమ్ముతారా? నాకు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. సోదరులు అంటే అన్నదమ్ములు, హిందూ ముస్లిం భాయి అనుకోండి, స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒకరి భార్య చనిపోతే నా భుజాల మీదే ఆ శవపేటకి పెట్టుకుని మసీదులకు కూడా వెళ్ళాను. నాకు దైవ భేదాలేం లేవండి. అందరూ ఎవరిని చూసినా నాకు శ్రీ మహావిష్ణువే కనిపిస్తుంది. ఆ సదాశివుని దర్శించుకున్న ఆయన రూపంలో నాకు ఆ మహావిష్ణువే దర్శనమిస్తుంది. శేషపౌన్ నుంచి ఉన్నటువంటి మహావిష్ణువు, జగన్మాత, మహాలక్ష్మి మాత కనిపిస్తూ ఉంటాడు. మనం చూసే తీరులో ఉంటుంది, మన మనసులో ఉన్నటువంటి ఆరాధన ఆ విధంగా మన కళ్ళకి చూపిస్తుంది కూడా. అయితే అశుభం గురించి పక్కకు పెడితే శుభాలను ప్రసాదించాలంటే మాత్రం ఆయన వల్లే అవుతుంది. ఆయన ఒక్కడే శుభాలను ప్రసాదిస్తాడు. అవి కూడా శ్రేష్టమైనటువంటి శుభాలను, అద్భుతమైన కార్యక్రమాలను మీతో చేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నామాన్ని జపించండి. ఓం నమో సురేశాయ నమః, ఓం నమో సురేశాయ, ఓం నమో సురేశాయ, లేదా ఓం నమో సురేశాయ నమః. ఓం అనేది ప్రతి ఒక్క మంత్రం ముందు పెట్టాలి. అది వేద మంత్రం, ఇది కూడా వేద మంత్రం. వేదం అందరూ చదవచ్చని భీష్మ పితామహులు చెప్పారు కాబట్టి ఈ వేద మంత్రాలను మనం చదువుకోగలుగుతున్నాం. దానికి అనుమతి లభించిన. అయితే అసలు వేదాలు వాటి గురించి ఓన్లీ బ్రాహ్మిన్స్, ఆ కుల మతాల గురించి ఆ డిస్కషన్ పక్కకు పెట్టేసాను. దట్ ఈస్ నాట్ అవర్ మ్యాటర్. మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ లార్డ్ మహావిష్ణు. అంతే. ఆయన యొక్క నామాలకి అర్థాలను మనం ప్రస్తుతానికి తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఘట్టాలలో ఏమవుతుందంటే ఒక్కొక్క విష్ణు కథలు చెప్పుకుంటూ వెళ్తూ ఈ యొక్క విష్ణు సహస్ర నామాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా మన ప్రయాణం జీవితాంతం నేను బతుకున్నంతకాలం సాగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సాగాలని, సాగితే మంచిదే. సాగపోతే ఎట్టి పరిస్థితుల్లో విష్ణు సహస్రాన్ని మాత్రం కంప్లీట్ చేస్తా. ఈ 108 యొక్క శ్లోకాలకి ప్రతి ఒక్క నామానికి యొక్క అర్థాన్ని మీకు తెలియజేస్తా. మీరు దాన్ని చాలా కాన్సన్ట్రేషన్గా, రిమెంబరింగ్గా మీ బ్రెయిన్లో పెట్టుకుంటూ ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు, చదివేటప్పుడు కూడా దాని యొక్క అర్థాన్ని కూడా ఒకసారి స్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం నమో సురేశాయ, శుభం కలిగించు తండ్రి. తర్వాత శరణం. చాలామందికి ఒక డౌట్, శరణం అంటే ఏంటి, శరణాగతి అంటే ఏంటి? ఆశ్రితులకు దుఃఖ నివృత్తి కలిగించువాడు. పర్ఫెక్ట్ మీనింగ్ అండి. శరణం అంటే ఆశ్రితులకు దుఃఖ నివృత్తి. దుఃఖం అనేది పలు రకాలుగా వస్తుంది. మనశ్శాంతి ఏ విధంగా వస్తుందో దుఃఖం కూడా అదే విధంగా వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? నష్టపోయినప్పుడు, కోల్పోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, అవమానించబడినప్పుడు, అపజయం కలిగినప్పుడు, ఇవన్నీ సక్సెస్ అయినప్పుడు, జయం వస్తే, మనశ్శాంతి వస్తే, ఇవన్నీ రానప్పుడు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖ నివృత్తిని, అంటే దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించి మనకి మనశ్శాంతిని ప్రసాదిస్తారు. కాబట్టి నేను పదే సార్లు మీకు చెప్తూ ఉంటాను, శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి శరణం, ఓం శరణం, శరణాయ నమః అంటూ శరణాగతి చేయండి. శరణాగతి అంటే ఇదే, దాని మీనింగే అది. శరణాగతి అంటే మీనింగ్ ఏంటంటే ఆశ్రితులకు, తనను ఆశ్రయించిన వారికి దుఃఖ నివృత్తిని కలిగిస్తారు. కాబట్టి స్వామివారికి శరణం అని.
ఓం స్వామియే శరణమయ్యప్ప అంటే ఎందుకంటారు? స్వామియే శరణమయ్యప్ప అంటే అయ్యప్ప స్వామి మా యొక్క దుఃఖాలను నివృత్తి చేసి మమ్మల్ని కాపాడు తండ్రి. ఓం నమో లక్ష్మీనారాయణ శరణం 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 అంటే స్వామి ఆ శ్రీ మహావిష్ణువు శరణం 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 ప్రపద్యే, శరణమహం ప్రపద్యే. ఆ విధంగా స్వామివారికి శరణం అనే ఒక నామం పుట్టింది స్వామివారి నుంచి. మొట్టమొదటిగా వచ్చింది స్వామివారికి. కాబట్టి శరణం అంటే ఆశ్రితులకు దుఃఖ నివృత్తిని కలిగించువాడు. శర్మః చాలామంది ఎక్కువగా ఇతర కుల బ్రాహ్మిన్స్లో శర్మ శాస్త్రి అని పెట్టుకుంటూ ఉంటారు. శాస్త్రి శర్మ ఇద్దరు కూడా ఈ రెండు కూడా వాటి యొక్క రెండు అర్థాలు కూడా వేదాలు జ్ఞానాన్ని కలిగినటువంటి వారు అని. అయితే వీళ్ళకి ఈ పేర్లు ఎప్పుడు వస్తాయంటే మరు జన్మలు వస్తాయి. బ్రాహ్మణుడు ద్విజుడు అంటే 2 జన్మలు కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఒకటి మాతృగర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కలిగే జన్మ మామూలు జన్మ. అయితే యజ్ఞోపవీతం వేస్తారే అంటే ఉపనయనం చేస్తారండి. ఉపనయనం చేసినప్పుడు ఇగో ఇది యజ్ఞోపవీతం వేస్తారండి. ఇది వేస్తూ యజ్ఞోపవేశం చేసి ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేసి తర్వాత సంధ్యావందనం, సూర్యార్ఘ్యాలు మొదలైనవన్నిటి కూడా వేదాలు నేర్చుకోవడానికి అర్హత లభిస్తుంది. ఈ ఉపనయనం చెయ్యకముందు జన్మ వేరు, ఉపనయనం చేసిన తర్వాత జన్మ వేరు. ఉపనయనం చేసిన తర్వాత వివిధ శాఖలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది శర్మ అని, కొంతమంది శాస్త్రి అని పెట్టుకుంటూ ఉంటారు. అసలు యాక్చువల్గా ఈ శాఖా భేదాలు తర్వాత ఈ మనుషుల్లో కులమత భేదాలు వీటి గురించి మనకి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే అది కూడా మన యొక్క ధర్మం. సొసైటీలో ఒక అన్యాయం జరుగుతుంది అని అంటే ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి, భయపడి వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే స్వామివారు మనతో ఉన్నారు. మన భయం ఏంటండి? దేనికి భయం? దేనికి భయపడాలి? తప్పు చేసినా కూడా భయపడకూడదు, తప్పు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేయడం అనేది తప్పు. ఒకరికి ద్రోహం చేయడం తప్పు, పరస్త్రీ వ్యామోహం తప్పు, దొంగతనం తప్పు, అబద్ధం ఆడటం తప్పు. ఆ విధంగా తప్పు చేయొద్దు. అట్లా అని చెప్పేసి తప్పు జరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ కూడా ఊరుకోవద్దు, ధైర్యంగా ఎదుర్కోండి, తప్పేం లేదు. చెప్పాక జనన మరణాలు మన చేతిలో ఏముండవు అని. అంతా స్వామివారే ఇచ్చి ఇంకా టైం వస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. స్వామి నా ఆస్తి అంతా నా కూతురికి నా కొడుక్కి రాస్తా, నా భార్యకి రాస్తా, ఒక సైన్ పెట్టేసి వస్తా. వాళ్ళు పెట్టుకుంటారులే, పద. కాబట్టి ఎక్కువగా దాని గురించి ఆలోచన కూడా చేయకూడదు. ఉన్నంతకాలం, బతికినంతకాలం, మన సర్వేంద్రియాలు పనిచేస్తున్నంత కాలం కూడా నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణ చేయటం ఉత్తమోత్తమం. పరమ లక్ష్యం అదేగా పెట్టుకోవాలి. పరమ లక్ష్యం అంటే ఏంటనుకుంటారండి? ఆ స్వామివారిని చేరుకోవడమే పరమ లక్ష్యం. యోగులకు, మునులకు, మహర్షులకు, స్వాములకు, స్వామీజీలకు, ఋషులకు, పీఠాధిపతులకు కూడా పరమ లక్ష్యం అదే. అందుకే నిరంతరం వాడంతా ధ్యానంలో ఉండి పరమ సీక్రెట్ తెలుసుకోండి. మండల దీక్షలు అవి ఇవి చెప్పుకుంటే స్వామీజీలు దాదాపు 6 నెలలు అజ్ఞాతంలో ఎందుకుంటారు అనుకుంటారండి? ఊరికి ఖాళీగానా? మీ అందరి దగ్గరికి వస్తే బోల్డెన్ డబ్బులు వస్తాయి. వాళ్ళకి డబ్బు మీద ఆశ ఉండదండి. వాళ్ళకి డబ్బు ఎందుకండి? వాళ్ళకి ఆస్తిపాస్తుల మీద ఏం ఆశలు ఉండవు. ఒరిజినల్ స్వామివారులు, ఒరిజినల్ ఋషులు, ఒరిజినల్ మహామునులకి ఎటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బు మీద, అలంకరణ మీద ఆశలు ఉంటుంది. వాళ్ళు కట్టుకునే కాషాయ వస్త్రాలు, ఒక చిన్న యజ్ఞోపవీతం, ఒక దండం, దాన్ని పట్టుకుని నిరంతరం జపమాలతో తిరుగుతూ ఉంటారు. మంచి డ్రెస్సులు, ప్రతి బెంజి కార్లు ఏం తిరగరండి. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరు. మీరు గమనించారో లేదు? వాళ్ళు వేసుకునే చెప్పులు మనం వేసుకోలేము, అంత కష్టంగా ఉంటే వాటితో నడవాలంటే.
వాళ్ళు కూడా ఈ స్వామీల యొక్క ఇక రహస్యం ఏమిటంటే 6 నెలలు బయట మనతో ఉంటే 6 నెలలు స్వామివారి యొక్క నామస్మరణలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని ఉచితంగా మనకి ఇస్తూ ఉంటారు. మనం తీసుకోవడానికి మనకు బతకం. అదిగో ఆయన తప్పు చేసి దొంగసు. అది ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు సత్యసాయిబాబా గారు జీవితంలో బతుకున్నంత కాలం ఆయన ప్రవచనాలు అద్భుతంగా చెప్పారు. ఆయన ప్రవచనాల్లో ఏదైనా తప్పు ఉన్నదా? ఆయన చెప్పిన మార్గంలో ఏమైనా తప్పులు ఉన్నాయా? లేవే. ఆ మంచిని తీసుకో కదా, చెడు నీకెందుకు? ఎంతమంది అన్నార్థులు అన్నం తింటున్నారు. ఒక చిన్నజీర స్వామి వారి మఠంలో ఎంతమంది రోజు నిత్యాన్నదాన్ని తింటున్నారు. ఆ శంకర మఠంలో ఎంతమంది ఉచితంగా భోజనం చేస్తూ ఎంతమంది పేద బ్రాహ్మణులు బతుకుతున్నారు. బ్రాహ్మణులే కదా, చాలామంది బతుకుతున్నారు. ఆ విషయం మనకు తెలియదు. మనం అనుకుంటే అందరూ ఉన్నవాళ్ళంతా బ్రాహ్మణించారు. చాలా తప్ప. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనకు వారం రోజులు ఉండి తెలుసుకుని రావాలి. అప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? స్వామివారి యొక్క నామం, దాని యొక్క అర్థం, స్వామివారిని ఏ విధంగా తనలో చేరుకోవాలి, ఆ నామాన్ని ఏ విధంగా స్మరించాలి. ఫలితం గురించి కూడా ఎటువంటి ఆలోచన చెయ్యొద్దు. ఫలితం అనేది ఎప్పుడు కూడా స్వామివారి చేతిలోనే ఉంటుంది. అయితే శర్మ అంటే పరమానంద స్వరూపుడు. యాక్చువల్గా శర్మ యొక్క అర్థం ఏమిటంటే నిత్యము ఆనందంగా సంతోషంగా ఉండువాడు. కాబట్టి శర్మ అని పేరు వచ్చింది. ఓం నమో శర్మ, ఓం నమో శర్మ, ఓం శర్మాయ నమ అనుకోండి. మీకు కూడా నిత్యం ఆనందం కలుగుతుంది. స్వామివారు ఎప్పుడు కూడా ఆనందాన్ని ప్రసాదిస్తారు. విశ్వరేత, ప్రపంచమునకు సర్వ ప్రపంచమునకు కారణభూతుడు. విశ్వరేతా, రేత అంటే కారణభూతుడు, విశ్వం అంటే ప్రపంచం, ప్రపంచం అంటే సెన్సెస్, సర్వ సృష్టి. ఈ సృష్టి మొత్తాన్ని మనం ఒక చిన్న పదంలో ప్రపంచం అనుకుంటున్నాం. ఇదే కదండి గ్యాలక్సీ మొత్తానికి కూడా తనే కారణభూతుడు. అంటే తనే ఈ యొక్క సర్వ సృష్టిని చేశారు. తనే ప్రళయకాలంలో తనని తనలో పెట్టుకుంటారు. కాబట్టి స్వామివారికి విశ్వరేతా, ఓం నమో విశ్వరేతాయ నమః అంటే ఈ యొక్క సర్వ ప్రపంచంనకు ఈ కారణభూతమైనటువంటి స్వామి నీకు శిరస మనస నమస్కరిస్తున్నాను ప్రభు అని దీని యొక్క అర్థం ఈ విధంగానే చదవండి. ప్రజాభవ, ప్రజోత్పత్తికి మూలమైనటువంటి వాడు. ప్రజలు అంటే మనుషులు. వీళ్ళు ఉత్పత్తి, పుట్టడానికి, పెరగడానికి, తినడానికి, అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి వాడు. కాబట్టి ఓం నమో ప్రజాభవ అనేటువంటి నామం వచ్చినది. అహహ, హ విసర్గ, అహహ. అలాగే ఓం అహహ అని చదవాలి. సదా తన్ను స్మరించుకొనుచుండు వారికి స్పష్టముగా గోచరించువాడు. ఆ చిన్న పదం అర్థం చాలా పెద్దది. ఇదే విష్ణు యొక్క లీల మాయ. అహహ, మనం ఆహాహ అంటాం. దాని అర్థం అంటే ఏంటనుకున్నాడు? అహహ అంటే నవ్వడం కాదు. ఆహాహ అంటే ఏంటంటే సదా తన్ను స్మరించుకొనుచుండు వారికి స్పష్టముగా గోచరిస్తారు. నిరంతరం లక్ష్మీనారాయణ మంత్రం జపించుకుంటూ ఉంటే మనం ఆకాశం ఒక చూసినా, లేదంటే ఇందాక నేను మీకు చెప్పాను, నేను ఏ గుడిలోకి వెళ్ళినా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏదన్నా ఏ స్వామీజీలను కలిసినా, ఏ పుణ్యపురుషులను కలిసినా కూడా నాకు వారిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తూ ఉంటారండి. నా కళ్ళకి అలాగే కనబడుతుంది. ఆ శేషపాన్పుపై పవనించినటువంటి నీలమేఘశ్యాముడు, శార్గధన్వి, గదాధర, రథాంగపాణి, శంఖచక్ర గదాధారి రూపంలో ఆ జగన్మాత మహాలక్ష్మీమాత సమేతుడై, ఆ బ్రహ్మదేవుల వారి సమేతుడై, పద్మనాభుని రూపంలో నాకు ఇప్పుడు దర్శనమిస్తూ ఉంటారు. నాకు లిటరల్గా కనిపిస్తారు స్వామి.
అది నా యొక్క ఊహో ఊహో ఊహైనా అద్భుతమే కదా, అదృష్టమే కదా. నా భ్రమ కూడా అదృష్టమే. అలా నువ్వు భ్రమించి నీకు కనిపిస్తారని చూద్దాం, కనిపిస్తారు తప్పనిసరిగా. నీ మనస్సులో నిర్మలమైనటువంటి ప్రేమ కనుక నువ్వు స్వామివారి మీద కలిగి భక్తితో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా గోచరిస్తాను అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. ఆహాహా అనే యొక్క మీనింగ్, దాని యొక్క అర్థం ఏంటంటే నిరంతరం తనను స్మరించుకున్న వారికి స్పష్టంగా, మళ్ళీ అదిగో అట్లా ఇట్లా కూడా కాదు, తన యొక్క దివ్యమైనటువంటి కన్నులు, పుష్కరాక్ష, పద్మము వంటి కన్నులు కలిగిన వాడు అనేటువంటి ముందు శ్లోకాలలో మనం చదువుకున్నాం. ఆ కన్నులు, ఆ నీలమేఘశ్యాముడు, ఆ దివ్యమైనటువంటి నామాలు, ఆ ఉంగరాలు తిరిగినటువంటి జుట్టు, ఆ నీలమేఘశ్యాముడు అంటే శరీరం నల్లగా ఏముండదు, నీలం కలర్లో ఉన్నటువంటి శరీరం, శంఖ చక్రులు, గధ, శార్గధన్వి అంటే అదే గధ, రథాంగపాణి, ధనస్సు, హవిస్సు, ఆదిశేషు, అలా స్వామివారు పడుకుంటూ ఆ మధ్యలో నాభి నుండి బ్రహ్మదేవుడు వచ్చినటువంటి బ్రహ్మదేవులు వారు, ఆ సృష్టి రచన చేస్తున్నటువంటి బ్రహ్మదేవులు వారు, సృష్టిని సృష్టించినటువంటి విష్ణుమూర్తి ఆ పాదాల యందు కూర్చుని స్వామివారి యొక్క పాదాలను నొక్కుతున్నటువంటి జగన్మాత మహాలక్ష్మీమాత, మరియు ఆ హృదయంలో నివసించినటువంటి ఆ మహాలక్ష్మీమాత నాకు అలా దర్శనమిస్తూ ఉంటారు, స్పష్టంగా గోచరిస్తారు. మీరు యొక్క ఆకాశాన్ని చూస్తూ ఉండండి, మీకు ఆకాశంలో కనిపిస్తారు. లేదా మీరు అలాగా ఏదైనా ఒక వస్తువును చూస్తూ ఉండండి, ఆ రూపంలో కనిపిస్తారు. అదే స్పష్టంగా గోచరించడం అంటారు. డైరెక్ట్గా ఆయన దిగి వచ్చేసి దర్శుకుంటారు ఫస్ట్. కాబట్టి ఈ విధంగా గోచరిస్తూ ఉంటారు. దాంట్లో కూడా స్పష్టంగా గోచరిస్తారు. ఎప్పుడు నిర్మలమైన శరణాగతితో నువ్వు ఆర్తత్రాణ పారాయణుడై, ఆర్తత్రాణ పారాయణుడు స్వామి కాబట్టి ఆర్తితో శరణాగతితో ఆయన ప్రార్థన చేస్తూ నిర్మలమైన భక్తితో పిలిస్తే, చేస్తూ సాధన చేస్తూ ఉండగా 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 నీకు దర్శనం ఇస్తారు. అలా దర్శనం ఇచ్చారు కాబట్టి నేను విష్ణుమూర్తి భక్తిలోకి వచ్చాను. శివభక్తి తర్వాత స్టార్ట్ అయ్యేదే విష్ణుభక్తి. ఫస్ట్ శివభక్తి వస్తుంది, ఆ శివభక్తికి సంపూర్ణం అవుతుంది, అవ్వంగానే విష్ణుభక్తి స్టార్ట్ అవుతుంది. విష్ణుభక్తితో జీవి ముక్తి మార్గానికి వెళ్ళిపోతుంది. ఎంత విచిత్రం అండి సృష్టి. కాబట్టి తన్ను నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా స్వామి విడిచిపెట్టరు, వెన్నంటే ఉంటారు. దాంట్లో సందేహం అక్కర్లేదు. తను నమ్ముకున్నవారు అంటే నామస్మరణ చేసిన వాళ్ళంతా నమ్ముకున్న వాళ్ళే. ఇష్టం ఉండో లేకో చెయ్యి, నామస్మరణ అయితే చెయ్యి, ఏదో ఒక ఫలితం వస్తుంది, నీకు మంచి ఫలితం. ఆ ఫలితాన్ని బట్టి నువ్వే మారుతావు. ఇక తర్వాత సంవత్సర, నేను చాలాసార్లు చెప్పాను. సంవత్సర అంటే కాలస్వరూపుడు. సంవత్సరం అంటే 365 రోజులు, లీప్ సంవత్సరం అయితే 366 లేదా 364. అదిగా సంవత్సర అంటే కాలాన్ని సంవత్సరం అంటారు సంస్కృతంలో. కాలతత్వ స్వరూపుడును. కాలాన్ని ఆపగలడు, వెనక్కి తీసుకెళ్ళగలడు, ముందుకు తీసుకురాగలడు, ఇలా ఆపగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి ఆ శక్తి ఈ సర్వ సృష్టిలో, సర్వ దేవతలలో ఒక్క మహావిష్ణువుకు మాత్రమే ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు. కాబట్టి స్వామివారికి, సాక్షాత్ స్వామివారికి సంవత్సర, ఓం సంవత్సరాయ నమః అనేటువంటి ప్రార్థన కూడా చేస్తుంటారు. దీని మీద యజ్ఞాలు కూడా చేస్తుంటారు. కాలాలు చాలా రకాలు. ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలంతో పాటు గతం, ప్రస్తుతం, ఫ్యూచర్, దాంతోపాటు ఎన్నో ఎన్నో కాలాలు, దైవకాలం, రాహుకాలం, యమకాలం. ఈ ప్రతి కాలానికి కూడా ఆయనే దిక్కు, రక్ష, రచయిత. కాబట్టే స్వామివారికి సంవత్సర అనేటువంటి నామం వచ్చినది. వ్యాలహ, వ్యాలహ, ఇలాగ వ్యాలహ, వ్యాలహ. భక్తిహీనులకు
పాము వలె భక్తిహీనులకు పాము వలె పట్టుబడనటువంటి వాడు. ప్రియమైన భగవద్బంధువులారా, శ్రద్ధగా వినండి. వ్యాలహ అంటే ఏంటంటే, ఒక పాముని పట్టుకోవడం చాలా కష్టతరం. ఒక పాము వస్తే, ఇంట్లోకి వస్తే, లేదంటే మనం వెళ్ళే పొలంలో కానీ ఎక్కడైనా కనిపిస్తే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటి భక్తిహీనులకు, అంటే భక్తి అంటే విలువ లేని వాళ్ళకి, భక్తి గురించి మర్యాద లేనటువంటి వారికి, హేళన చేసేవారికి స్వామి పాము వలె ఆయన పట్టుబడరు, అంటే దొరకడు. దొరకడమే కాదు, అదే పాము రూపంలో శిక్ష కూడా వేసేస్తారు, అంటే డౌట్ ఏం లేదు. చెప్పారు కదా ఒక మంత్రంలో, ఎవరైతే బాధ్యతలను విస్మరిస్తారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించి తీరుతాను అని. అలాగా వ్యాలహ అంటే భక్తిహీనులకు పాము వలె పట్టుబడినటువంటి వాడు. అసలు భక్తి లేని వారికి ఆ మహావిష్ణు యొక్క స్మరణ కూడా చేయలేరు వాడు. అలాంటి వారికి పాము వలె పట్టుబడినటువంటి వాడు, మరియు అదే విషనాగుల రూపంలో వచ్చి కాటేసేటువంటి వాడు కూడా. కాబట్టి అలాంటి దుస్థితి మనకొద్దు. ఓం నమో వ్యాలాయ నమః అంటే నాలో ఉన్నటువంటి భక్తిని ఇంకా పెంచండి స్వామి అని ప్రార్థించటం. ఈ విధంగా కూడా మనం భావించవచ్చు. తర్వాత ప్రత్యయ, పరిశుద్ధి జ్ఞానస్వరూపుడును. పరిశుద్ధ జ్ఞానస్వరూపుడును. జ్ఞానంలో కూడా అజ్ఞానం అనేటువంటి ఒక నామం ఉన్నది. మన ప్రతి పదానికి, ప్రతి పదానికి కూడా అనేక అర్థాలు, నానా అర్థాలు, వివిధార్థాలు, ప్రత్యయార్థాలు, వ్యతిరేకార్థాలు కూడా ఉన్నాయి. అలాగే జ్ఞానం, అజ్ఞానం, పరిపూర్ణటువంటి జ్ఞానం, పరిపూర్ణటువంటి అజ్ఞానం, పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, పరిశుద్ధమైనటువంటి అజ్ఞానం. పరిశుద్ధమైన అజ్ఞానుడు ఒక అడ్డగాడిద. ఒక ప్రత్యయ అంటే ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడును. ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారైతే ఉంటారో వాళ్ళ రూపంలో మనకు సందర్శనం మనం చేసుకోవచ్చు. మన దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఒక ఎగ్జాంపుల్ జగద్గురు శంకరాచార్యులు, ఒక రామానుజాచార్యులు, ఒక మధ్వాచార్యులు, విశిష్టాద్వాచార్యులు, ఒక రామానుజాచార్యులు, ఆ చిన్నజీయర స్వామివారు, తర్వాత శారదాపీఠుల వారు, వీరిలో పరిశుద్ధమైనటువంటి జ్ఞానం కనిపిస్తుంటుంది. వాళ్ళ యొక్క ప్రవచనాల్లో మనకి జ్ఞానం స్పష్టంగా వితరణం అవుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్య వస్తున్నటువంటి ఈ సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వద్యపతి పద్మాకర్ గారు, ఇలాగా చాలామంది జ్ఞానస్వరూపులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, టైంని మన కోసం వెచ్చించి, అంటే వాళ్ళకి వేరే పని పాట ఏం లేదనుకున్నారా? ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రవచనాలు, వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క జపతపాలు, హోమాలు, వాళ్ళకి చేతి నిండా పనున్నది ఏం లేదు. ఒక్కటే నామస్మరణ, జపం, పూజ, నవవిధ భక్తి మార్గాలను ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి సరస్వతి మాత యొక్క అనుగ్రహం ఉంది. సరస్వతి మాత ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క కోడలేగా, బ్రహ్మదేవుని యొక్క భార్యగా. బ్రహ్మ ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడేగా. అలాగా స్వామి ఒక్క శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు నేను చెప్తున్నాను చూడండి. జగన్మాత మహాలక్ష్మి వారి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. మరియు ఆదిశేషు ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. అంటే అడవుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, అరే నా స్వామివారి యొక్క నామం చేస్తుంటారు అవి,
మీరు అతని జోలికి వెళ్ళకండి, పురుగు పుట్టకండి అని చెప్పి ఆయన బెదిరిస్తూ రక్షిస్తూ ఉంటారు. హనుమంతులు వారు తోడుగా ఉంటారు. గరుడాళ్వారులు మనతోనే ఉంటారు. ఇతర ఏ పక్షులు మన మీద వాలకుండా. తర్వాత సాక్షాత్తు బ్రహ్మదేవులు వారు, అయ్యా నా తండ్రి నామాన్ని చేస్తున్నాడు కాబట్టి నేను ఇతనికి జ్ఞానాన్ని ప్రసాదించాలని తాపత్రయంతో ఆయన ఉంటారు. అదే మామగారి యొక్క నామస్మరణ చేస్తున్నారు, నా భర్తకి జన్మనిచ్చినటువంటి మామగారికి సదా ఉన్నటువంటి వేదజ్ఞాన స్వరూపుణ్ణి చేసినటువంటి నా మామగారికి సరస్వతి అమ్మవారు మనపై కరుణా కటాక్షాలు కురిపిస్తుంటారు. ఒక్క ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చేస్తుంది ఒక్క నామస్మరణకు. మీకు కావాల్సింది ఏంటి? ఓన్లీ 2 థింగ్స్. ఈ యొక్క జ్ఞానం, విద్య, లక్ష్మి, ధైర్యం. ధనం, ధాన్యం, ధైర్యం. అష్టైశ్వర్యాలను ప్రసాదించే శక్తులన్నీ కూడా ఆ కుటుంబంలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన ఆ కుటుంబాన్ని గట్టిగా పట్టుకొని మీకు అన్నీ వచ్చేస్తాయి. నా డౌట్ ఏం అక్కర్లేదు, నిస్సందేహంగా. అందులో కూడా అలా అందరినీ పట్టుకోమని నేను చెప్తలేదు. ఒక్క విష్ణుమూర్తి పాదాలను పట్టుకోండి సార్, మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. అలాగని 100 మంది దేవుళ్ళని 100 రకాలుగా ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే చిట్ట చివరికి సరే నాతో పాటు ఈక్వల్గా ఆయనకు కూడా చేశాడుగా, ఆయన చూసుకుంటే ఈసారికి అలా 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 నాతో పాటు ఈక్వల్గా ఆయన కూడా చేశాడుగా అని చూసుకుంటాం. అలాగా మన యొక్క కార్యక్రమాన్ని దేవుడు వాయిదా వేయటం కంటే ఒకే ఒక దైవాన్ని నమ్ముకోవటం ఉత్తమోత్తమం. ఆ దైవాన్ని నమ్ముకుని ఆ స్వామివారి యొక్క నామంలో మునిగిపోవటం అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఈ పని మీరు చేసినట్లయితే చక్కగా పరమపదాన్ని, మోక్షాన్ని అందుకోగలుగుతారు. ఈ ఇహలోకంలో ఐశ్వర్యాలను కూడా పొందగలుగుతారు. ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి జగన్మాత, ఒకే ఒక్క జగన్మాత ఆ మహాలక్ష్మీమాత ఒక్కటే. సిద్ధులు, ఐశ్వర్యాలు అన్నీ కూడా ఆవిడ చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఆ జగన్మాత అనుగ్రహం లేనిదే మనకి తినడానికి తిండి కానీ, ఉండటానికి ఇల్లు కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, చదువుకోవడానికి పుస్తకం కానీ ఏది దొరకదు. కాబట్టి ఈ అన్నిటినీ ప్రసాదించినటువంటి జగన్మాతకి మనం ఇప్పుడు రుణపడి ఉంటాం. ఆ జగన్మాత, మహాలక్ష్మీమాత, మహావిష్ణువు ఇద్దరూ ఒకటే. ఎప్పటికీ తన ప్రాణస్వరూపైనటువంటి మహాలక్ష్మమ్మ వారు ఆ స్వామివారి గుండెల్లోనే ఉంటారు. మనకి కనిపించడానికి పాదాల్లో కనిపిస్తారు, కానీ ఉండటం మాత్రం హృదయంలోనే ఉంటారు. మన ప్రాణం కూడా మన గుండెల్లోనే ఉంటుంది. మన భార్య ఉంటుందో లేదో మీకే తెలుసుకోండి, మీకు మీరే తెలియదు. సర్వదర్శన, ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గ్రహింపగలవాడు సర్వదర్శన. మనం అనుకుంటాం పెళ్ళి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదనుకుని, అట్లాగే అన్యాయాలు అక్రమాలు చేసేటప్పుడు కూడా నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పట్టుకోలేరు అని ఒకడు ఉంటాడు. ఒక సాక్షిపోతూ ఉంటుంది, దాన్నే సాక్ష్యం అంటారు. ఆ సాక్ష్యంలో పంచభూతాలు ఉంటాయి: గాలి, నీరు, నిప్పు, భూమి, వాయువు, ఆకాశం. ఎప్పుడు కూడా ఏదో ఒక ఇప్పుడు నువ్వు ఏ రూమ్లో ఉన్నా గాలి వేస్తుంది కదా. చీకటి రూమ్లో కూర్చుంటే గాలి అయిదా? అది పంచభూతం కాదా? వెలుతురులో చేసినప్పుడు సూర్యదేవులు వారు, ఆదిత్యులు, అది పంచభూతం కాదా? ఆకాశం కింద చేస్తే ఆకాశం సాక్ష్యం కాదా? నువ్వు చండాల పని చేసేటప్పుడు నీళ్ళు తాగుతూ అది పంచభూతంలో ఒకటి కాదా? భూమి మీదే చేస్తావుగా, ప్రత్యక్ష సాక్షి కాదా? ఈ పంచభూతాలు ప్రత్యక్ష సాక్షులైతే వీళ్ళందరికంటే కూడా అతీతమైన శక్తితో ఎక్కడ ఏం జరుగుతున్నది ఈ సర్వ సృష్టిలో, మన ఇంట్లోనే కాదండి, ఆయన భక్తుల ఇంట్లోనే కాదండి, సర్వ సృష్టి పరిపాలకుడు కదా స్వామి.
జగత్పరిపాలకుడు, సార్వభౌముడు కదా, ఆయనకి బాధ్యత అది. కాబట్టి ఓం సర్వదర్శనాయ నమః అంటే ప్రతిదీ కూడా ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుచున్నదియో అని గ్రహింపగలిగిన వాడు, అంటే గ్రహించడం అంటే చూడగలిగినటువంటి వాడు, చూసి దానికి తగ్గ ఫలితాన్ని కూడా ప్రసాదించగలిగిన వాడు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణకి శిరసా నమస్కరించు సెలవు తీసుకుందాం. మీ మురళీకృష్ణ శర్మ. జై శ్రీ మహావిష్ణు. సర్వే జనా సుఖినో భవంతు.